ఈరోజు ఉదయం నేను ఒక చిన్న విషయాన్ని అయితే గ్రహించాను. అది కూడా వంట చేస్తూ అనమాట. మనము మన లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా మన వాళ్ళ కోసం వంట చేస్తే ఆ ఫీలింగే వేరు కదా! హాయ్ అండి. నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరూ బాగున్నారా? డబ్బు సంపాదన, పని, అల్లర్లు ఇవన్నీ కూడా మన లైఫ్ కోసం చేస్తాం కానీ, చివరికి మన మనసుకు సంతృప్తి మాత్రం ఇంట్లో వాళ్ళకి వంట చేసినప్పుడే వస్తది గదా! అయితే కొన్ని కొన్ని సార్లు ఏమనిపిస్తదంటే మన మూడుని బట్టి మనం వంట చేసే టేస్ట్ కూడా మారిపోతుంది. చాలా సార్లయితే నేను గమనించాననమాట. ఎందుకంటే ఎప్పుడైనా నేను సీరియస్‌గా వంట చేశాననుకోండి, ఏదో మనసులో ఉండి అప్పుడేంటంటే అస్సలు ఏది కూడా అస్సలు కుదరదనమాట. ప్రేమతో చేశాననుకోండి అప్పుడైతే చాలా బాగా కుదురుతది. ఇవాళ ఏంటి అంటే టిఫిన్‌కొచ్చేసి నేను మెంతికూర చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మెంతికూర చపాతీ చాలా బావుంటదండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా తినొచ్చు, లేదా లంచ్ అయినా తినొచ్చు, లేదా డిన్నర్‌కైనా తినొచ్చనమాట. చాలా బావుంటది. చిన్నపిల్లలు చాలామంది మెంతికూర అవాయిడ్ చేస్తూ ఉంటారు గదా! అలాంటి పిల్లలకు గూడా ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకైతే నేను పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. నేను మార్నింగే ఇలా మెంతికూర చపాతీ చేసి క్యారియర్ అయితే పెట్టిస్తాననమాట. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ హాట్ బాక్స్‌లో అయితే పెట్టిస్తాను. ఇవాళ వీడియోలో ఏంటంటే గుత్తి కాకరకాయ ఇవన్నీ కూడా నేను ఇవాళ ప్రిపేర్ చేశాననమాట. ఆ రెసిపీస్ ఇందులో ఉంటాయి. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే మిగతా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అయితే ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ రైస్‌కి అయితే పెట్టేశాను. ఇంకా రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా నానితే చాలా బావుంటదండి. ఇవాళ వంట వచ్చేసి నేను రైస్ అయితే కడిగి పెట్టేశాను కదా! తర్వాత పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తాననమాట. ఎప్పుడైనా కూడా పప్పుచారుకు బ్యాళ్ళు వేసిన తర్వాత కాస్త నాననిస్తే బావుంటదండి. అంటే తొందరగా కుక్ అయిపోతది. అలాగే మనకి గ్యాస్ కూడా తక్కువ పడతదనమాట. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఒక ఎల్లిపాయ, తర్వాత కొంచెం జీలకర్ర వేసేసి కందిపప్పును బాగా కడిగేసి ఫస్ట్ అయితే ఇలా ఇందులో నీళ్లు పోసేసి పసుపు అయితే వేసి అలా మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తాను. మనకి పైకి పొంగుతూ ఉంటది కదా! ఇది కొంచెం నీళ్ళు ఎక్కువగా వేస్తాం కాబట్టి అందుకని చెప్పేసి కొంచెం నూనె అయితే వేస్తాను. బాగా ఎక్కువసేపు అంటే ఒక 5, 6 విజిల్లు అయితే పెడతానండి. ఎందుకంటే పప్పుగా అస్సలు ఉండకూడదు అని చెప్పి బాగా మెత్తగా అవ్వాలి కదా! అందుకని చెప్పేసి కాసేపు పక్కన పెట్టేసి తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టేస్తాననమాట. ఒక 5, 6 విజిల్లు అయితే పెట్టేస్తాను. నిన్నేంటంటే మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు బాగా ఉన్నాయన్నమాట కాకరకాయలు. అందుకని చెప్పేసి చిన్న కాకరకాయలు, తర్వాత కాస్త పెద్ద కాకరకాయలు ఈ 2 కూడా పావు కేజీ అలా తీసుకొచ్చాను. చిన్న కాకరకాయలు ఏంటంటే అంత చేదు ఉండవండి. అందుకని చెప్పేసి వీటినైతే తీసుకొచ్చాను. అయితే కొంచెం నాకేంటో చేదు అనిపించాయి కానీ అంత చేదు ఉండవన్నమాట. మాకు పల్లెటూరులో దొరికేవైతే అస్సలు చేదుండవు. ఇంకా ఇవి నార్మల్‌వి అనుకుంటా. మేము తీసుకున్న వాళ్ళేంటంటే ఎక్కువగా తోటలు వేస్తారనమాట వాళ్ళు. వాళ్ళు నాటినవి అనుకుంటున్నాను. ఇంకా ఇవి కాస్త పెద్దగున్నాయని చెప్పేసి ఇవి తీసుకొచ్చాను. కాస్త చిన్నగున్నాయని చెప్పేసి గుత్తి కాకరకాయ అలా చేస్తే సాంబార్లోకి చాలా బావుంటది. లేదా పప్పుచారులోకి కూడా చాలా బావుంటది. రసమైనా ఏది పెట్టుకొని పక్కకు తిన్నా కూడా సైడ్ డిష్‌గా చాలా బావుంటదనమాట. ఒకసారి మీరు ట్రై చేస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాననమాట. అయితే నేను ఇందులో అంటే బాండీలో ఆయిల్ వేసి వీటిని వేయించట్లేదు. ఎందుకంటే నేను ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా! తక్కువ ఆయిల్ పడతది అని చెప్పేసి దాంట్లో అయితే వేయిస్తున్నాను. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకున్నా కూడా ఎలా చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది ఏంటంటే వీడియోస్‌ని ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇవి కాస్త పెద్దగా ఉన్నాయని చెప్పేసి వీటి పైన చెక్కు ఉంటది కదా! ఇవి కూడా తీసేయనండి నేను. ఇవన్నీ కూడా కడిగేసి ఇలా దీంట్లో హాఫ్‌గా కట్ చేసి అందులో స్టఫ్ పెడతాననమాట. స్టఫ్‌కి కూడా ఏమేమి పెడతాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మధ్య కూరగాయలు తెచ్చిన తర్వాత నేను గమనించినది ఏంటి అంటే పెస్టిసైడ్స్ కొట్టి ఆ రోజే తీసుకొస్తున్నారండి. అందుకని చెప్పేసి కొంచెం స్మెల్ అది గమనించాననమాట. అందుకని చెప్పేసి అది ఒక 1 వీక్ అయినా కూడా
వాటి పవర్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మనం తెచ్చిన వెంటనే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి మనం నీళ్ళతో జస్ట్ అలా కడిగేసి చేసామనుకోండి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని నేను ఈ మధ్య ఒకటి అలవాటు చేసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను ఏదైతే కూర చేయాలనుకుంటున్నానో వాటిని తీసుకొని ఒక నీళ్ళల్లో కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పు వేసేసి తర్వాత ఇవి ఏవైతే కూరగాయలు ఇవాళ చేయాలి అనుకుంటున్నానో అవైతే వేసుకుంటున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత బాగా వంపేసి మళ్ళీ ఒకసారి కడిగేసి ఆ తర్వాత వాడుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కువగా పెస్ట్ కంట్రోల్స్ ఉంటాయి కదా, అవి వాటి యొక్క తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ మధ్య అలా అయితే చేస్తున్నాను. ఇక్కడ స్టఫింగ్ కోసం ఏం చేస్తున్నానంటే పప్పులు, తర్వాత కొంచెం కొబ్బరి అయితే వేస్తున్నాను. మీరు స్టఫ్ ఎక్కువగా పెట్టుకోవాలి అంటే ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెమైనా పర్లేదు అంటే తక్కువ అయితే వేసుకోండి. ఇందులో ఇంత అంత అనేది ఏమీ ఉండదండి. నేనైతే 2 స్పూన్ల దాకా అలా వేసానమాట. కొబ్బరి అయితే 2 స్పూన్లు అలా వేస్తాను. ఈ రెసిపీలో ఏంటంటే జీలకర్ర, తర్వాత ఎల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి మిక్సీకి అయితే పట్టేస్తాను, కాస్త కారం ఉప్పు వేసి. ఏంటి అంటే మామూలుగా ఇందులో పైన చెక్కు తీయకున్నా కూడా చేదు అంతగా ఉండదన్నమాట. అందుకని నేను తీయలేదు. ఇవేంటంటే పొట్టి కాకరకాయలు కదా, చిన్న కాకరకాయలు కాబట్టి వీటిలో అంత చేదుగా ఉండవు అన్నమాట. వీటికన్నా ఇంకా చిన్నగా ఉంటాయండి, ఊర్లలో దొరుకుతాయన్నమాట. అవి ఎక్కడంటే ఎక్కడ పడి మొలుస్తాయన్నమాట. అవి వాటిలో అయితే అసలు చేదే ఉండదు, ఊరికే జస్ట్ అలా చేసుకొని అలా తినేసేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి. నేను బుల్లెట్ మిక్సీని వాడుతున్నాను కాబట్టి కొబ్బరి అట్లా వేస్తే తొందరగా పాడవుతుంది అనమాట. అసలు తిరగకపోవడం అలా జరుగుతూ ఉంది. మామూలుగా వేసినా కూడా బ్లేడ్స్ అనేవి తొందరగా పోతున్నాయని చెప్పేసి ఇలా తురిమేసి కొబ్బరి అయితే వేస్తున్నాను. మనం ఏదైనా మిక్సీ వేసేటప్పుడు కొంచెం చిన్నగా చేసి వేస్తే తొందరగా ఎక్కువ రోజులైతే మిక్సీ అనేది మనకు యూజ్ ఉంటుందండి. నేనైతే ఎక్కువగా బుల్లెట్ మిక్సీనే వాడతాను. ఇంకా జ్యూసర్కి వచ్చేసి జ్యూసర్ ఉంది, దాన్ని అయితే వాడతానమాట. ఒక 2 డేస్ ఉన్న తర్వాత 2 డేస్ ఆర్ 3 డేస్ అలా ఉన్న తర్వాత ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నేను జ్యూసర్ని ఎలా యూస్ చేస్తానో, తర్వాత క్యూబ్స్ లాగా చేసేసుకొని డైలీ ఎలా వాడతాను అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ చేశాను, ఎడిటింగ్ చేసి మిగతా వర్క్స్ ఉంటాయి కదా అవి చేసి అప్లోడ్ చేస్తానన్నమాట. అయితే నేను డైలీ ఒక క్యూబ్ తాగుతూ ఉన్నాను. నాకైతే ఏంటంటే విపరీతంగా హెయిర్ ఫాల్ ఉండేదండి. ఇంకా చాలా వరకు కంట్రోల్ అయిందనమాట. నాకు బాగా వర్క్ అయిందని చెప్పేసి అది మళ్ళీ ఒకసారి చూపిద్దాము అని చెప్పి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఆ వీడియో అయితే తీసాను. నేను ఫస్ట్ చేసినప్పుడు ఏంటంటే వీడియో తీయలేదనమాట. కొన్ని వీడియోస్ తీయనమాట, కొంచెం తెలిసి ఉంటుంది కదా అందరికీ అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఫాస్ట్గా చేయాలి అనుకున్నప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీయనమాట. అయితే ఇది నాకు బాగా వర్కౌట్ అయింది. ఆ జ్యూస్ అయితే రోజు ఒక క్యూబ్ వేసుకొని తాగుతున్నాను. చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్ కూడా. చాలామంది ఏంటంటే బీట్రూట్ అలా తాగడానికి ఇష్టపడరు కదా జ్యూస్ చేసుకొని, అలాంటి వాళ్ళైతే హ్యాపీగా తాగొచ్చండి. బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ వేసి నేను ఒక జ్యూస్ అయితే తాగాను. చాలా బాగుంటుంది అనమాట. అవి క్యూబ్స్ కూడా నేను 24 క్యూబ్స్ అయితే తయారు చేసుకొని డైలీ ఒక క్యూబ్ అయితే తాగుతున్నాను. చాలా బాగుంది. ఇందులోనే కాస్త జీలకర్ర, కొంచెం ఎల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. ఇంకా కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాకరకాయలకు పైన తొడిమే ఉంటుంది కదా, అది తీసేయద్దండి. ఎందుకంటే అలానే పెడితే మనం తీసుకొని తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయాయా అని చూసుకొని ఆ తర్వాత స్టఫ్ చేసుకోవాలి. నేనేంటంటే ఎయిర్ ఫ్రైయర్లో కాస్త ఆయిల్ తక్కువగా పడుతుంది కదా అని చెప్పి దాంట్లో అయితే చేసుకుంటాను. ఇంకా మీరు ఏంటంటే బాండీ ఉంటుంది కదా, బాండీలో ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది. బాండీలో ఏంటంటే ఆయిల్ వేసేసి తిరువాత గింజలు ఉంటాయి కదా అవి వేసేసుకొని తర్వాత వీటిని 1 బై 1 పేర్చుకోవాలన్నమాట. బాగా కొంచెంసేపు మూత పెట్టేసి ఆ తర్వాత మూత లేకుండా బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా స్టఫ్ చేసుకోవాలి అని చెప్పి. నేనైతే స్టఫ్ ఎక్కువగా తింటాము మేము, అందుకని చెప్పేసి నేను స్టఫ్ ఎక్కువగా పెడుతున్నాను. వీటిలో గింజలు కూడా అంత ఎక్కువగా ఉండవండి.
గింజలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. గింజలు కూడా మీరు తీసేయాల్సిన పని లేదనమాట, వాటి మీదనే పెట్టేసుకోవాలి. ఇలా మిడిల్లో ఒక ఘాటు పెట్టేసి ఇట్లా ఓపెన్ చేస్తే వస్తుందన్నమాట. ఇవి చిన్న కాకరకాయలు కాబట్టి ఈజీగా స్టఫ్ చేసుకోవచ్చు, పొడవు కాదు కాబట్టి. ఇక్కడ గింజలు కూడా అంత ఫామ్ అవ్వలేదు, ఇంకా ఇలా కూర్చుకోవాలన్నమాట. దీంట్లో కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను నేను. ఇలా అన్నీ కూడా చేసేసుకోవాలి. ఇలా అన్నిటికీ వేసేసుకొని ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవాలి. నేను ఎయిర్ ఫ్రైయర్లో టెంపరేచర్ మినిట్స్ ఎట్లా పెడతానంటే 180 డిగ్రీస్ 10 మినిట్స్ అలా పెడతాను. ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే మధ్య మధ్యలో తీసి చూసుకోవచ్చు అనమాట, కలుపుకోవచ్చు, తీసుకొని ఎంతవరకు కుక్ అయింది అనేది కూడా తీసుకొని చూసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి నాకు ఐడియా లేనప్పుడు 180 డిగ్రీసే పెడతానమాట. ఇంకా వీటన్నిటికి కూడా 180 డిగ్రీసే, కప్ కేక్స్ అయినా వీటన్నిటికి కూడా. పైన ఏంటంటే మనకు ఆయిల్ తింటే కొంచెమన్నా తినాలి కదా, కొద్దిగా లైట్గా అలా వేస్తున్నాను ఒక్కొక్క దాని వెంట. మరీ ఎక్కువ ఆయిల్ వేసే కన్నా కొంచెం ఆయిల్తో వేసేసుకోవచ్చు కదా. వీటికి మరీ ఎంత ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు, నేను కాస్త ఎక్కువగానే వేసాను కానీ అంత అవసరం లేదనమాట. ఇంకా మొత్తము బాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వేస్తున్నాను నేను. మీరు బాండీలే చేసేటప్పుడు ఇంకా అన్నీ పెట్టుకొని ఒక్కసారి మూత పెట్టేసి తర్వాత నుంచి మూత తీసేసి బాగా వేయించుకోవాలి. ఒక్కసారి ఇలా చేసుకున్నారనుకోండి అస్సలు ఎంత బాగుంటుందో అండి. ఎప్పుడైనా ఈ కాకరకాయలు కనిపిస్తే అస్సలు వదలరనమాట, అంత బాగుంటాయి. ఇలా 10-15 మినిట్స్కి అయితే ఇలా రెడీ అయిపోయాయి. క్రంచీగా రెడీ అయ్యాయండి, ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్లో బాగా రెడీ అవుతాయి అన్నమాట. తక్కువ ఆయిల్లో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా ఇక్కడైతే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. నాకేంటంటే కాస్త ఆయిల్ ఉంటేనే బాగా అనిపిస్తుంది అనమాట. ఎంత ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసినా కూడా కాస్త ఆయిల్ వేసేసి అందులో కూడా టాస్ చేసేస్తాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, అన్నంలో కలుపుకోవడానికి బాగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి అలా కలిపేస్తాను. ఇవి బాగా కుక్ అయ్యాయి కాబట్టి అంత అవసరం లేదు, మళ్ళీ ఆయిల్ వేసి అంత చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే నేను కరివేపాకు అలా వేసి చేసేసాను అనమాట. రేపటికి దోశపిండి అయితే నానబెట్టేశాను, కొబ్బరి దోశ అయితే వేయాలి అని చెప్పేసి కొబ్బరిని అయితే నీట్గా కడిగి పెట్టేశాను. చాలా బాగుంటుంది ఇది. మళ్ళీ ఒకసారి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్